అబ్బా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అసలు ఫిట్టింగ్ అయితే. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత బాగా వస్తుందని ఒక్క నుడత కూడా లేదు. చాలా నచ్చింది నాకు. దీనికోసం నేను తీసుకున్న టైం ఫుల్ వర్త్. ఆల్ థాంక్స్ టు రాజారాణి కోచింగ్. నేను ప్రీవియస్ వీడియోలో మీరు డ్రాఫ్టింగ్ చూసారు కదా! ఆ సేమ్ ప్యాటర్న్స్ యూజ్ చేసే ఇది స్టిచ్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీకు కూడా ఇలాంటి ఫిట్టింగ్ కావాలంటే ఛానల్లో రాజారాణి న్యూ మెథడ్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు అన్ని ఆర్డర్లు చూస్తే ఇలాంటి ప్రొఫెషనల్ లుక్ మీకు కూడా వస్తుంది. మరి మీరు కూడా నాలాగే మీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ బ్లౌజ్ పేపర్ డ్రాఫ్టింగ్ అంతా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఆ సేమ్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇంకా ఈ షార్ట్ స్లీవ్స్ మనం నార్మల్గా కట్ చేస్తాం కదా, అలా కట్ చేయకూడదు. అవి ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. మనం ప్యాటర్న్స్ ఇలా రెడీ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు దీనికి మనం మన ఆర్మ్ హోల్ చెక్ చేయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. మన బాడీ మెజర్‌మెంట్ ఆర్మ్ హోల్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది. సో, ఇప్పుడు మనం చెక్ చేయడం కోసం నేను హాఫ్ ఇంచ్ పైన స్టిచెస్ కోసం వెళ్తుంది కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి స్టిచెస్ వస్తాయి కాబట్టి, లోపల నుంచి మనం ఈ హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన వదిలి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్జిన్ లైన్ వరకు మనకి స్టిచ్ వస్తుంది కాబట్టి అక్కడి వరకు మెజర్ చేసుకున్నా. చెక్ చేస్తే నాకు బ్యాక్ పార్ట్‌లో ఆర్మ్ హోల్ 7 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనం మెజర్ చేసుకుందాం. హాఫ్ ఇంచ్ పైన వదిలేసి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకుంటే మార్జిన్ లైన్ వరకు నాకు ఫ్రంట్ పార్ట్‌లో 6.25కి 1 లైన్ వచ్చింది. అంటే టోటల్ మనకి 13.25కి 1 లైన్ వచ్చింది. నా యాక్చువల్ బాడీ మెజర్‌మెంట్‌లో ఆర్మ్ రౌండ్ 14 ఇంచ్. మనకి టైట్ అవుతుంది కదా! 13.25 అంటే. సో, దాన్ని మనం కొంచెం ఆర్మ్ రౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది నేను కిందకి ఎక్స్‌ట్రా ఇలా ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని 2 ఇంచ్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్‌లోకి జాయిన్ చేసేసుకోవాలి షేప్ పర్ఫెక్ట్‌గా. అప్పుడు మనకి ఎక్స్‌ట్రా కొంచెం పెరుగుతుంది కదా! సో, అలాగా ఆ పెంచేది గూడా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కిందకి మార్చేయకండి. మీరు 0.25 పెంచుకోవచ్చు. మీకు కొంచెమే డిఫరెన్స్ ఉంటే 3 లైన్స్ పెంచుకోవచ్చు అండ్ హాఫ్ ఇంచ్ అంతే. అంతకంటే ఎక్కువ పెంచకూడదు. మనకి మళ్ళీ ఫిట్టింగ్ చేంజ్ ఒస్తుంది. అండ్ బ్యాక్ పార్ట్‌లో మనం ఎంతైతే కట్ చేసామో ఫ్రంట్ పార్ట్‌లో గూడా సేమ్ అంతే ఎక్స్‌ట్రా కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ పెంచుకోవడం కోసం. సో, ఇప్పుడు నేనింత చేంజ్ చేసుకున్నాను కదా! కొంచెం ఎక్స్‌ట్రా. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ డాట్ ఇస్తాం కదా! నేను ఆ 1 లైన్ కూడా మైనస్ చేసే మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్‌లో 7.25కి 1 లైన్ వచ్చింది. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో 6.75 ఇంచ్ వచ్చింది. సో, టోటల్ నాకు 14 ఇంచ్‌కి 1 లైన్ వచ్చింది. సో, నా ఆర్మ్ రౌండ్ బాడీ మెజర్‌మెంట్‌లో 14 ఇంచ్ కాబట్టి నాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్‌గా ఉంటే సేమ్ అలానే స్లీవ్స్ కట్ చేసేసుకోవచ్చు మెజర్ చేసుకొని. ఈ రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఈ వీడియో ఈ ప్యాటర్న్ కట్ చేసేది. అది చూసి మీరు ఈ ప్యాటర్న్ రెడీ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్‌లో చూసి నా చెస్ట్ రౌండ్ 32 అనేది ఈ రోలో ఉంది కాబట్టి నేనిక్కడ 0.25 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకోవాలి. అలాగే మీ మెజర్‌మెంట్‌కి ఎంత ముందు పెట్టుకోవాలో ఇక్కడ అలా సేమ్ మీరు పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. నాకు 0.25 ఇంచ్ కాబట్టి అంత లైన్ తీసుకున్నాను. ఆ లైన్ పైన ఈ సేమ్ ప్యాటర్న్ మనం ఇలా పెట్టుకోవాలి. మీకు ఇంకొంచెం స్లీవ్స్ కంఫర్టబుల్‌గా కావాలంటే ఇలా పెట్టుకోండి. లేదంటే ఇలానే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ట్రేస్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. నేనిప్పుడు ట్రేస్ చేసింది. అండ్ ఇది మనం ఫ్రంట్ కొంచెం డౌన్ కట్ చేస్తాం కదా! అది. సేమ్ మనం ఈ మిడిల్‌ది ఆ లైన్ పైనే వచ్చేటట్టు ఎగ్జాక్ట్‌గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్‌ని కూడా ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మన ప్యాటర్న్స్‌లో ఉన్న ఆర్మ్ రౌండ్ మెజర్‌మెంట్ ఎంతుందో దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం మార్క్ చేయాలి. అది కూడా హాఫ్ ఇంచ్ కింద నుంచి మార్క్ చేసుకోవాలి. దానికోసమే ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి నేను పెన్సిల్‌తో హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్‌కి పెన్‌తో హాఫ్ ఇంచ్ కింద డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌కి పెన్సిల్‌తో డాటెడ్ లైన్స్ డ్రా చేశాను హాఫ్ ఇంచ్ కింద అండ్ ఫ్రంట్ పార్ట్‌కి పెన్‌తో డ్రా చేశాను. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ కింద మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఎంతుందో టోటల్ మార్జిన్‌తో కలిపి మనం మెజర్ చేసుకొని దీనిపైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ వరకు ఆల్రెడీ మనం మెజర్ చేసాం కదా! 7.25కి 1 లైన్ వచ్చింది. దానికి 2 ఇంచ్ మార్జిన్ కలిపితే మనకి 9.25కి 1 లైన్ వస్తుంది. సో, దాన్ని
మనం ఇక్కడ నేను ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మార్క్ చేశాను. ఆ 0.25 ఇంచ్ దగ్గర నుంచి ఆ లైన్ దగ్గర నుంచి కాదు. డైరెక్ట్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ కింద ఏదైతే బ్యాక్ ఆర్మ్ హోల్ ఉందో దానిపైన మనం మార్క్ చేసుకోవాలి. 9.25కి 1 లైన్. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్‌కి హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం ఈ ఫ్రంట్ టోటల్ ఆర్మ్ హోల్ ఎంతుందో చూసుకోవాలి. మార్జిన్ వరకు 6.75 ఉంది. ప్లస్ 2 మార్జిన్ కలిపితే మనకి టోటల్ ఆర్మ్ రౌండ్ 8.75. దాన్ని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నేనెలా టేప్ పెడుతున్నానో ఎక్కడి నుంచో చూడండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్‌కి హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం పెన్‌తో డాటెడ్ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా! దానిపైన మార్క్ చేసుకోవాలి. 8.75 ఇంచ్. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా! దీనికి ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. అది మన మెయిన్ పాయింట్. దీనికి మనం ఆల్రెడీ మార్జిన్ ఇంక్లూడ్ చేసి మెజర్ చేసుకున్నాం కాబట్టి, లోపడికి ఆ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ తర్వాత మార్జిన్. ఇక్కడ నేను స్లీవ్ లెంత్ అనేది 3 ఇంచ్ తీసుకుంటున్నా. మనం పైన హాఫ్ ఇంచ్ అండ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం టోటల్ 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ మనం ఎంతైతే మార్క్ చేసామో దాంట్లో హాఫ్ చేసి నేను 4 మార్క్ చేశాను కాబట్టి దాంట్లో హాఫ్ 2 ఇంచ్‌కి నేను ఇక్కడ మన మెయిన్ మార్జిన్ పాయింట్ ఉంది కదా! ఆ పాయింట్ దగ్గర 2 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ ఇలా క్రాస్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు 5 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుంటే అంటే 4 ఇంచ్ లెంత్ తీసుకున్నప్పుడు 5 ఇంచ్ మార్క్ చేస్తారు కదా! అప్పుడు దాంట్లో సగం 2.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ అలాగే 6 ఇంచ్ వరకు కూడా 6 ఇంచ్ మార్క్ చేస్తే మీరు దాంట్లో సగం 3 ఇంచ్ అక్కడ మార్క్ చేసుకుంటారు. అంటే మీ స్లీవ్ లెంత్ 5 ఇంచ్ తీసుకున్నప్పుడు. ఇక్కడ మనకి 6 ఇంచ్ కంటే ఎక్కువొస్తే కనుక మనం నార్మల్ ప్రాసెస్‌లో ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి. ఒకవేళ ఇక్కడ 6 ఇంచ్ వస్తే దాంట్లో సగం 3 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మనం తీసుకున్న స్లీవ్ లెంత్ బట్టి మనకి క్రాస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి షార్ప్‌గా లేకుండా ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మనము దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొంచెం లెంత్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు 3 ఇంచ్ లెంత్ దగ్గర నా స్లీవ్ రౌండ్ మెజర్‌మెంట్ 11 ఇంచ్. దాన్ని హాఫ్ చేసి ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. 5 ½ మార్క్ చేసుకుంటున్నాను నేనిక్కడ. అక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని మనం ఇలా మెయిన్ మార్జిన్ పాయింట్‌ని అండ్ మార్జిన్ లైన్స్‌ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన స్కేల్ లైన్స్ అనేవి ఈ మెయిన్ మార్జిన్ లైన్‌తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని, ఇలా స్కేల్ ఎంత స్లోప్ ఎళ్తుందో అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని దీనిలోకి బ్లెండ్ చేసేసుకోవాలి మనము. అప్పుడు మనకి ఈ షేప్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అందుకే మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను పెన్‌తో డ్రా చేస్తున్నా. నేను డ్రా చేసినట్టు మీరు కూడా డ్రా చేసేసుకోండి. అంతే. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవడమే. దీన్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకొని, ఆ స్లోప్ ఎక్కడి వరకుందో దాంతో కట్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ డౌన్ ఉంది కదా! మనం పెన్‌తో డ్రా చేసింది. ఎందుకంటే తర్వాత మనకి చేంజ్ అవుతుంది కదా షేప్. అలా కట్ చేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవడమే. తర్వాత మనం ప్రిన్సెస్ పార్ట్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది ఫ్యాబ్రిక్ పైన కట్ చేయాలి. అది మీకు చూపిస్తాను. ఈ ప్యాటర్న్స్‌ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ పైన ట్రేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రంట్ హుక్స్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏమి ఆన్ ఫోల్డ్ సైడ్ పెట్టట్లేదు. అండ్ దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా వీడియోలో చూపిస్తున్నట్టు లీవ్ చేసుకోండి. సేమ్ అలాగే అటు సైడ్ ప్రిన్సెస్ పార్ట్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకొని అపెక్స్ పాయింట్‌ని మార్క్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇంకా మిగతావన్నీ స్లీవ్స్ అండ్ అలాగే బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకున్నాను. ఓన్లీ ప్రిన్సెస్ పార్ట్‌కి మాత్రమే హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నా. దీనికి నేను గ్లూతో మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిక్ చేసి ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్ ఫినిషింగ్ చేయడానికి ఇలా రెడీ చేసుకున్నాను పేపర్ పేస్టింగ్ తోటి. ఇవి ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదా! ఈ నెక్ షేప్‌ని నేను పేపర్ పేస్టింగ్ మీద డ్రా చేసుకొని, దానికి 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని, ఇలా కట్ చేసుకొని షేప్‌ని దాన్ని మనం ఐరన్ చేసుకొని లైనింగ్ పైన ఎడ్జెస్ అన్నీ ఫోల్డ్ చేసి, స్టిచ్ చేసుకొని, ఎక్స్‌ట్రాస్ కట్ చేసుకొని, ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత నెక్ మనం స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసేయడమే. ఈ నెక్ స్టిచ్ చేసుకోవడం అందరికీ తెలుసు కదా! సేమ్ బ్యాక్ కూడా. బ్యాక్ స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్ అనేది నేను ఎక్కడి వరకు వస్తుందో చెప్పాను కదా! సేమ్ అక్కడే స్టిచ్ పడేలా వేసుకోవాలి. తర్వాత నెక్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ప్రిన్సెస్ పార్ట్‌ని జాయిన్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా బాటమ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి మనం సాగదీయకుండా పట్టుకొని నీట్‌గా మనం ఏదైతే హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నామో
ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఇంచ్ దగ్గర మనకి స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది కంపల్సరీ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను నేనైతే. అండ్ తర్వాత పైన గూడా ఐరన్ చేసేసుకున్నా. నెక్స్ట్ స్లీవ్స్ రెడీ చేసుకుందాం. స్లీవ్స్‌కి మాత్రం నేను గమ్‌తో మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిక్ చేయలేదు. ఎందుకంటే నేను ఇలా రివర్స్ చేసేస్తాను స్లీవ్ ఓపెన్ దగ్గర. అందుకోసమే దానికి పేపర్ పేస్టింగ్ ఏ షేప్‌లో ఉందో అది అలా స్టిక్ చేసుకొని, పైన ఒక స్టిచ్ వేసుకొని దాన్ని ఇలా కట్ చేసేసి రివర్స్ చేసేస్తాను. పైన ఇంకొక స్టిచ్ వేసి దాన్ని ఫోల్డ్ చేసేసి మొత్తం అంతా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్‌ని జాయిన్ చేసేసి ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని రెడీ చేసుకోవడమే. అండ్ మనం జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా! మనం ఏదైతే ఫ్రంట్ కట్ చేసుకుంటామో ఆ డౌన్ అది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేలాగే జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం హుక్స్ అండ్ కాజా పట్టీ ఉంటుంది కదా! అవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ టైమ్ మెషిన్ తోటే స్టిచ్ చేశాను ఇవి. ఈ గ్యాప్ కూడా మనకి ఎక్కువ ఉండకూడదు. నేను జస్ట్ 0.75 ఇంచ్ ఉండేటట్టే పెట్టుకున్నా. దానివల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ అని ఉంటుంది. తర్వాత ఈ బాటమ్ కూడా మనం ఇలా ఫినిషింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకొని. అండ్ అలాగే ఇక్కడ నేను సేమ్ ఈ ఐ పట్టీ కూడా మెషిన్ పైనే స్టిచ్ చేసేసాను. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇందులో చూపించలేదు. తర్వాత మనం ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నేను పర్ఫెక్ట్‌గా గమనించండి ఎలా జాయింట్ చేస్తున్నానో. ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ కింద నుంచి మనకిలా స్టిచ్ వస్తుంది కదా! ఈ హాఫ్ ఇంచ్ అనేది అండ్ దీని పైన మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాం కదా! రివర్స్‌లో అది కూడా సేమ్ ఆ హాఫ్ ఇంచ్ కింద నుంచి స్టిచ్ వస్తుంది కదా! ఈ హాఫ్ ఇంచ్ దగ్గర మనకి ఎగ్జాక్ట్‌గా 2 పీసెస్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ కొంచెం ఇలా వస్తుంది. మీరు సమానంగా పెట్టి స్టిచ్ చేశారంటే అది కరెక్ట్ అవ్వదు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ దగ్గర. మనకి కొంచెం పైకి ఇలా వస్తుందనమాట. ఇలా అటాచ్ చేసేసుకోవడమే అంతే. తర్వాత ఇక్కడ మనం ప్యాటర్న్‌లో ఎక్స్‌ట్రా ఉంది కదా! అది కట్ చేయాలి కదా! సో, అది కట్ చేయలేదు కదా ప్యాటర్న్‌లో. అది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ పైన. ఇక్కడ చిన్న డాట్ వేయాలని చెప్పాను కదా! అది యాక్చువల్‌గా నేను వేయలేదు. మర్చిపోయాను. అయినా సరే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఫిట్టింగ్ అయితే. మీకు కావాలంటే వేసుకోండి. అది ఎలా అంటే ఫస్ట్ మీరు లైనింగ్ పైన వేసేసుకొని, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసుకోండి దీనికి. అంతే. గమ్ తోటి. అప్పుడు మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డాట్ రాకుండా ఉంటుంది. ఇక్కడొక ట్రిక్ చెప్తున్నాను. స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ఫింగర్‌ని ఇలా పెట్టుకొని ఫస్ట్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు అది కొంచెం కర్వీ లాగా అది ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే మన స్లీవ్ అక్కడ సేమ్ షేప్ మనకి ఎలా ఉంటుందో ఈ స్లీవ్ అనేది కూడా సేమ్ ఆ షేప్‌లోకి రెడీ అవుతుంది. అప్పుడు మనకి అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఫిట్టింగ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా చేసి స్టిచ్ చేయడం వల్ల. సో, ఫస్ట్ అయితే అటాచ్ చేసే ముందు ఇలా చేసి స్టిచ్ చేయండి. మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత మనం ఫ్రంట్ డౌన్ కట్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్‌కొచ్చేటట్టు పెట్టుకొని స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి అంతే. తర్వాత సైడ్స్ గూడా మనం ఏదైతే మార్జిన్ తీసుకున్నామో 2 ఇంచ్ సేమ్ ఎగ్జాక్ట్‌గా అక్కడే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేసుకోవడమే. కానీ ఇలా జాయిన్ చేసేటప్పుడు మాత్రం మన ఆర్మ్ హోల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. ఇంకా ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.